వెనిజులాలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అమెరికా చేపట్టిన మెరుపు దాడుల్లో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మృతుల్లో సాధారణ పౌరులతో పాటు వెనిజులా భద్రతా బలగాలకు చెందిన సైనికులు కూడా ఉన్నారు. ఈ దాడులు వెనిజులాలోని కీలక ప్రాంతాలను టార్గెట్ చేసుకుని జరిగాయని తెలుస్తోంది. Ahí que se prende en candela, weón. Viene otro. ఈ దాడులతో పాటు మరింత సంచలన పరిణామం కూడా చోటు చేసుకుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదూరోతో పాటు ఆయన భార్యను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించాయి. వీరి విమానం న్యూయార్క్లోని సీవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి వీరిని మెట్రోపాలిటన్ డిటెక్షన్ సెంటర్కు తరలించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అమెరికా దాడులు, మదురో అరెస్టు వార్తలతో లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వెనిజులా సార్వభౌమత్వంపై అమెరికా చర్యలు ఉల్లంఘన అని పలు దేశాలు ఖండిస్తున్నాయి. మరోవైపు పౌరుల మరణాలపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.